గుడ్ ఆమ్లెట్ వేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెల కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ, కారం పొడి, ఉప్పు వేసుకున్నాక గిట్లా గుడ్లు తీసుకోవాలి. బేకైనన్ని గుడ్లు, మనకి ఎన్ని గుడ్లు బేకో గన్ని గుడ్లు గుడ్లు తీసుకొని ఇప్పుడు ఇట్లా వలగొట్టుకోవాలి. నేను మిక్స్ చేస్తా. ఇట్లా గుడ్డు వలగొట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా మంచిగా సరిపినట్టు ఇట్లా మంచిగా వలగొట్టుకోవాలి. నేను చూస్తా. వలగొట్టుకొని 3 ఎగ్గులు వలగొట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలని ఇట్లా మంచిగా వలగొట్టుకోవాలి. వలగొట్టుకొని మంచిగా వలగొట్టుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది. ఎక్కువ చేస్తాను కదా, ఎక్కువ పొయ్యి మీద పెంచి పెట్టుకొని ఇక ఆమ్లెట్లు వేసుకోవాలి. కొంచెం నూనె అంతా వేసుకొని కొంచెం నూనె వేసుకొని 2 గుడ్లు కలుపుకున్నాం కదా, అది ఆమ్లెట్ వేసుకోవాలి. మనకి ఎంత బేక్ అవుతుందో అంతే వేసుకోవాలి. ఇక వేసుకున్నాక జర్ర కాగిందా లేదా చూసి తీయాలి. నాకైతే 2 గుడ్లలో 3 ఆమ్లెట్లు అయినాయి. చిన్న చిన్నగా వేసుకున్నాం. నేను పెద్దగా వేసుకోవాలి, చిన్న చిన్నగా వేసుకున్నాం. అయినాక మంచిగా అయింది, మస్తు ఉబ్బింది. ఇట్లా ఇట్లా మంచిగా అయినాయి 2 ఆమ్లెట్లు వేయాలి. ఇక ఆమ్లెట్కి పప్పు ఉంటే బాగా కదా, ఇక అందుకే వెంబడే ఇక పప్పు వేస్తే ఆమ్లెట్ వేసుకున్నాక పప్పు వేసుకున్నాం. అన్నం, పప్పు, ఆమ్లెట్ వేసుకొని తింటే అమ్మా ఇంత కమ్మగలేదు, మస్తు కమ్మగా ఉన్నది. మీరు తిన్నారా? ఇక రోజు ఏమైందంటే నాకు పిల్లలు యాపిల్ జ్యూస్ చేసి అమ్మా అని అడిగినారు. ఇది కోస్తే ఎంతకు వస్తలేదు. ఇగో ఈ చాకు అక్కడిక్కడ తప్పిపోవడే తప్ప వస్తలేదు. ఇక మా పిల్ల యాన్నో బజార్లో చూసిందంట. ఇది తీసుకొని వాళ్ళ నాయనకు తలిగితే వాళ్ళ నాయన తీసుకొని వచ్చిండు. ఏందప్ప సూతమని నేను ఒకసారి ప్రయత్నం చేస్తే అమ్మ గిట్లా పెట్టంగానే గట్లనే తెగిపోయాయి. కాగో ఎంత మంచిగా అనిపిస్తున్నది చూడు, మంచిగా అనిపిస్తున్నది. ఇక పిల్లలు నాకు జ్యూస్ కావాలంటే జ్యూస్ కావాలంటే ఇంకా బీకోట వాళ్ళసి ఉండే కదా, ఇక అవి తీసుకుని ఇక అంతా నీరు అంతా రసం పడ్డది. ఇక తూడ్చి క్లీన్ చేస్తే ఇక జ్యూస్ పట్టిన తర్వాత ఇక అమ్మో నీట్గా అయింది. ఇక జ్యూస్ అయింది. పిల్లలకు షేరింత పోషిస్తే